Hello everyone, I am Kavita, MSc Applied Mathematics, working as SA Max in ZPHS Srirangavaram, Medshell. కోవిడ్-19 అనేది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. దీని ప్రభావం 10th విద్యార్థులపైన ఎంత ఉందో మాకు తెలుసు. ఎగ్జామ్స్ మధ్యలో ఆగిపోవటం, పోస్ట్పోన్ అవ్వటం, చాలా గ్యాప్ రావటం, మేము చదివింది గుర్తుందా లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్లో మీరున్నారు. సో మీకు ధైర్యం చెప్పడానికే మేము ఈ రివిజన్ క్లాసెస్తో మీ ముందుకు వస్తున్నాము. మీరు చదివింది ఎక్కడికి పోదు, మీ బ్రెయిన్లోనే ఉంటుంది. జస్ట్ ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకోండి, ధైర్యంగా వెళ్ళి 10th ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈరోజు నేను మీకు పాలినామియల్ బహుపదులు అనేటటువంటి లెసన్ని రివైజ్ చేస్తాను. పాలినామియల్ వాల్యూస్, బహుపది విలువలు ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో పాలినామియల్ వాల్యూస్ని మిస్టేక్ లేకుండా ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనం ఇచ్చిన పాలినామియల్ ఏదైతే గివెన్ పాలినామియల్ బహుపది ఏదైతే ఉందో దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ మీకు తెలియాలి. జస్ట్ చూడండి, p(x) = x² - 5x + 6 అని తీసుకుందాం. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ p(-1), p(2) అండ్ p(-3). సమ్ వాల్యూస్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో p(-1), p(2), p(-3) అండ్ p(4) ఇలా కొన్ని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ సింపుల్గా మనం ఆ వాల్యూస్ని ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కరు కరెక్ట్గా చేయడానికి ముందు మనం దాన్ని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ x². ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ముందు చూసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ -5x దిస్ ఈజ్ సెకండ్ టర్మ్ అండ్ 6 ఈజ్ థర్డ్ టర్మ్. మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. సో దాని ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది? x² మీన్స్ x ఇంటూ x మీన్స్ xని xతో మల్టిప్లై చేస్తే మనకి x² వస్తుంది. -5x దట్ ఈజ్ 5x అంటే మీనింగ్ 5 ఇంటూ x ప్లస్ 6. ఇది ఎలాగో కాన్స్టెంట్ దాన్ని సింప్లిఫికేషన్ చేస్తుంది. నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే p(-1) వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. p(-1) మీన్స్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ x ఐఎమ్ టేకింగ్ -1. x ప్లేస్లో -1 పెడుతున్నాం. చూడండి ఎలా చేస్తాము. x ఇంటూ x దట్ ఈజ్ -1 ఇంటూ -1 minus as it is minus 5 into x that is 5 into -1 plus 6. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ టర్మ్ థర్డ్ టర్మ్గా ఉంటుంది. సో ఫస్ట్ సింప్లిఫై చేయండి. -1 ఇంటూ -1 ఎప్పుడైతే ఇంటీజర్స్ మల్టిప్లికేషన్లోకి వస్తుందో ఇంటీజర్స్ మల్టిప్లికేషన్లో ఫస్ట్ మనం సింబల్స్ని మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత నెంబర్స్ మల్టిప్లై చేయాలి. సింబల్స్ మల్టిప్లికేషన్లో ఆల్రెడీ మీకు తెలుసు, ప్రైమరీ క్లాసెస్లో నేర్చుకున్నారు, ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు. సో సింబల్స్ మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. రెండు సేమ్ సింబల్స్, మైనస్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ని ప్లస్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సింబల్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఈజీ అవుతుంది. సో హియర్ ఫస్ట్ సింబల్ మల్టిప్లై చేయాలి కదా, మైనస్ ఇంటూ మైనస్ దిస్ ఈజ్ ప్లస్, 1 1s are 1. సో ఇది ఫస్ట్ టర్మ్గా వస్తుంది. అండ్ మైనస్కి యాజ్ ఇట్ ఈస్ మైనస్, ఇది సింప్లిఫై చేయాలి. ఇక్కడ 5 ముందు ఏ సింబల్ లేదు అంటే దట్ ఈస్ ప్లస్. నౌ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 1s are 5 అండ్ ద థర్డ్ టర్మ్ ఈస్ ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్కి ముందు ఒక సింబలే ఉండాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ 1కి ముందు ప్లస్ ఉంది, సో దిస్ ఈస్ +1. బట్ ఇక్కడ చూడండి 5కి మైనస్ ఉంది అండ్ ఇంకొక మైనస్ అవుట్ సైడ్లో ఉంది. సో 2 సింబల్స్ ఇలా ఉండి, మీకు బ్రాకెట్ మీనింగ్ తెలుసు కదా, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ సింబల్ని ఈ సింబల్కి మల్టిప్లై చేసుకోవాలి. సో మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ప్లస్, అంటే సెకండ్ టర్మ్కి నాకు ఇప్పుడు ఇది +5గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి +6 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇలా 3 టర్మ్స్ వచ్చిన తర్వాత వాటిని మనం అకార్డింగ్ టు ద సింబల్స్ యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా చూసుకొని చేయాలి. సో +1 +5 అన్ని ప్లసెసే కాబట్టి కౌంట్ చేసుకోండి. +1 +5 becomes +6, +6 and 6 becomes 12. So answer is 12. That is p(-1) is equal to 12. Okay. Now p(2) value ఏంటో చూద్దాం. Now p(2) p(-1) కంప్లీట్ చేసాము, p(2)ని క్యాలిక్యులేట్ చేద్దాం. p(2) అన్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ x ఐఎమ్ టేకింగ్
2, ఎక్స్ ప్లేస్లో 2ని తీసుకుంటున్నాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈస్ 2 ఇంటూ 2 మైనస్ 5 into x that is 5 into 2 plus 6. By simplifying this, multiplying this, you will get first term, second term, and this is third term. So here simple, plus undi kabatti 2 2s are 4. So first term 4 vachesindi, second term minus as it is, 5 2s are symbols evi levu kabatti 5 2s are 10 plus 6, third term plus 6 as it is goes. So open. So 4 ఉంది, సింబల్ ఏది లేదు అంటే ఇది ప్లస్ 4 అండ్ దిస్ ఈస్ మైనస్ 10. ఒకటే సింబల్ ఉంది కదా, మైనస్ 10 ప్లస్ 6. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ సింబల్స్ ప్లస్తో ఉన్నాయి, సమ్ సింబల్స్ మైనస్తో ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేయడానికి మీరు ముందు ఏం చేయాలంటే టోటల్గా ప్లస్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 4 ప్లస్ సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా ప్లస్ సింబల్స్ ఎన్ని అవుతాయమ్మా? 10. And minus symbols 10, minus 10, that is plus 10 and minus 10. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ సేమ్ క్వాంటిటీలో ఉన్నాయో అవి రెండు కూడా మనకి కట్ అయిపోతుంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 0. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే p of 2 is equal to 0. సో ఇంతకుముందు మనం p of minus 1 క్యాలిక్యులేట్ చేసాం. p of minus 1 is 12. సో ఎప్పుడైనా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అవుటర్ ఆన్సర్ని మనం చూసుకోవాలి. ఇక్కడ మనం 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సింప్లిఫైడ్ ఆన్సర్ 0 అయ్యింది అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో దట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఏ విలువను మనం సబ్స్టిట్యూట్ ప్రతిక్షేపిస్తే పాలినామియల్ విలువ, బహుపది విలువ 0 అవుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే శూన్య విలువ అంటాం. సో 0 ఆఫ్ పాలినామియల్ అంటాం. 0 ఆఫ్ పాలినామియల్ శూన్య విలువ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, x is equal to 2 is 0 of p of x is equal to x square minus 5x plus 6 అంటే x is equal to 2 అనేది p of x is equal to x square minus 5x plus 6 అనే ఈ బహుపదికి శూన్య విలువ. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని వాల్యూస్ ఇచ్చేసి ఇందులో ఇది శూన్య విలువ అవుతుందా కాదా. అప్పుడు మనం చేయాల్సింది జస్ట్ ఈ ఎక్స్పాన్షన్ ఈ విధంగా రాసుకొని ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము, చేసి మనం వాటిని చెక్ చేసుకుంటాము. 0 వస్తే శూన్య విలువ, 0 ఆఫ్ ద పాలినామియల్. 0 రాకుండా వేరే అదర్ నెంబర్స్ 12 అనో 13 అనో -4 అనో వస్తే ఇట్ ఈస్ నాట్ ద 0 ఆఫ్ ద పాలినామియల్ అని రాయాలి. ఓకే, మనకి ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ గీయటం, వర్గ బహుపదికి రేఖాచిత్రం గీసి దాని నుండి శూన్య విలువలు కనుక్కోండి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఇక్కడ నేను కన్సిడర్ చేస్తున్న ఈక్వేషన్ ఏది అని అంటే, సో ఐఎమ్ కన్సిడరింగ్ ద ఈక్వేషన్ 3x² + 2x - 1. సో దీనికి మనం గ్రాఫ్ గీయాలి అంటే ముందు టేబుల్ వేయాలి. సో టేబుల్ వేయడానికి ఎక్స్ వాల్యూస్ ఏవేవి కన్సిడర్ చేయాలి అన్న దానికోసం మనం జస్ట్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో ఫ్యాక్టరైజేషన్లో ఏం చేయాలంటే ముందు ఏసీని మల్టిప్లై చేసుకోవాలి. సో 3 × -1 దట్ బికమ్స్ -3. ఈ -3కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలమ్మా. సో -3 అనే ప్రోడక్ట్ మనకి ఎప్పుడు వస్తుంది, 1 × -3 చేస్తే వస్తుంది, లేదా -1 × 3 చేస్తే వస్తుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏది యాడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 మన బి వాల్యూ ఎక్స్ కోషెంట్కి ఈక్వల్ అవుతుందో దాన్నే మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 1, -3ని యాడ్ చేశాను అనుకో, ఐ విల్ గెట్ -2. అదే -1, 3ని యాడ్ చేశాను అనుకోండి, నాకు +2 వస్తుంది. సో +2 వచ్చినటువంటి ఏ ఫ్యాక్టర్ అయితే ఉందో అది తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను -1x గాను +3x గాను ఇక్కడున్న 2xని నేను కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో స్ప్లిట్ చేద్దాము, దానికి ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకేనా. సో మనకు వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, 3x² యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో +3x - 1x, ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది. ఓకేనా. సో దీంట్లో చూడండి, ఇక్కడ 3x² + 3x అంటే 3 ఉంది కామన్గా, ఇక్కడ కూడా 3 ఉంది, x² x ఉంది, ఇక్కడ x ఉంది. సో 3x కామన్, సో ఇక్కడ ఒక x రిమైనింగ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది. సెకండ్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే -1 ఉంది, ఇక్కడ కూడా -1 ఉందమ్మా. సో వీ కెన్ టేక్ -1 యాజ్ కామన్. సో -1 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది,
అండ్ రిమైనింగ్ హియర్ +1 బికాస్ మైనస్ని ఎప్పుడైతే కామన్ తీస్తామో ఈ సైన్ చేంజ్ అయిపోతుంది. మైనస్ని కామన్ తీస్తున్నాం అంటే మైనస్ బికమ్స్ ప్లస్. సో బికాస్ కామన్ తీసేటప్పుడు ఏంటంటే మల్టిప్లై చేసేది చూడండి, -1 × x -1x -1 × +1 మైనస్ ఇంటూ ప్లస్ -1. సో టాలీ అవుతుంది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది, మైనస్ని ఎప్పుడైతే మనం కామన్ తీస్తామో లోపల ఉన్నటువంటి ఈ సైన్ అనేది రివర్స్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఇక్కడ కూడా x+1 ఉంది, హియర్ ఆల్సో x+1. సో x+1ని వన్స్ అగైన్ వీ కెన్ టేక్ యాజ్ అ కామన్. సో చూడండి, x+1 కామన్ తీసామంటే ఇక్కడ ఎంత అవుతుంది, దిస్ ఈజ్ 3x, దిస్ ఈజ్ -1. సో 3x - 1. సో ఇలా మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పాలినామియల్స్గా రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, టేక్ ఫస్ట్ పాలినామ్, ఈక్వేట్ ఫస్ట్ పాలినామ్ టు 0. ఇఫ్ x+1 is equal to 0, then x is equal to -1. And take second one, 3x - 1 is equal to 0, then 3x is equal to 1, then x is equal to 1/3. సో అంటే మనకి ఒక 0 -1 అవుతుంది, ఇంకొక 0 1/3 అవుతుంది. సో ఇది ఆప్షనల్ అమ్మ, మీకు ఫ్యాక్టరైజేషన్ వస్తే ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట, మన టేబుల్లో ఏ వాల్యూస్ రాయాలి అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏ వాల్యూస్ టేబుల్లో కన్సిడర్ చేయాలి. -1 అనేది ఇంక్లూడ్ ఉండాలి కాబట్టి దానికంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ నుంచి స్టార్ట్ చేస్తాం. -2 x వాల్యూ తీసుకుంటాము, -1 0 1 2. ఓకే, ఇట్స్ ఎనఫ్. 1/3 అనే 0 మనకి ఎక్కడ వస్తుందంటే ఇట్ లైట్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్యలో ఒక 0 వస్తుంది, అండ్ -1 దగ్గర క్లియర్గా ఒక 0 వస్తుంది. ఇది తెలిస్తే మీకు గ్రాఫ్ ఈజీ అనమాట. సో ఫస్ట్ మనం టేబుల్ డ్రా చేద్దాం. సో గ్రాఫ్ గీయాలంటే ఫస్ట్ మనం టేబుల్ డ్రా చేయాలి కదా, ఇలా టేబుల్ డ్రా చేసేసుకుంటాము. p(x) = 3x² + 2x - 1 అనే ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాము. దీని ఎక్స్పాన్షన్ ఫామ్ ముందు మనం రాసుకోవాలి. సో p(x) = 3x² అంటే మీనింగ్ ఏంటి, 3 × x 2 టైమ్స్ మల్టిప్లికేషన్. సో 3 × x × x ఇది చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, ప్లస్ 2x అంటే 2 × x -1. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇఫ్ -2ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సో p(-2) వాల్యూ కావాలంటే ఎంత అవుతుంది, 3 × -2 × -2. ఓకే, ప్లస్ సెకండ్ టర్మ్ 2 × -2 అండ్ లాస్ట్ టర్మ్ -1. సింప్లిఫికేషన్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనల్గా ఫస్ట్ టర్మ్కి ప్లస్ సింబల్ వస్తుంది. 3 2s 6, 3 2s 6, 6 2s 12. ఇది ఫస్ట్ టర్మ్, ప్లస్ 2 2s, ఇక్కడ ఇంటూ ఉందమ్మా, ఇంటూ కాబట్టి 2 × 2 -4 -1. సో దట్ ఈస్ 12. Once again plus into minus -4 -1. So we get 12 - 5, that is equal to 7. So ఈ బాక్స్లో మనం రాయాల్సినటువంటి నెంబర్ 7. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, 2, -2, 7 ఇలా. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ వాల్యూని కన్సిడర్ చేద్దాము. ఓకేనా, సో -1 అయినప్పుడు వాల్యూ ఎంత, p(-1) = సేమ్ ప్రాసెస్, 3 × -1 × -1 ప్లస్ 2 × -1. సో minus into minus plus 3 1s are 3. So it becomes 3 plus into minus minus 2 into -1. That becomes plus in bracket lo -2 -1. So 3 plus into minus minus -2 -1. So already we know that pluses 3 ఉన్నాయి, minuses ikkada 2 ikkada 1, ante total minuses 3. Plus 3 minus 3 will get cancelled, you will get 0. So here we get 0. The point is -1, 0. Okay, నెక్స్ట్ వాల్యూ p(0)ని క్యాలిక్యులేట్ చేస్తాం. p(0)ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా మనకు చేయాల్సింది ఏంటి అంటే, p(0) is equal to, you know that 3 × 0 × 0 plus 2 × 0 -1. So this is 0, this is 0, -1. So final answer is -1. So here you will get -1. So 0, -1. And similarly the next values, that is p(1) ని క్యాలిక్యులేట్ చేయండి.
సో P of 1 is equal to 3 into 1 into 1 plus 2 into 1 minus 1. That is 3 ones are 3 plus 2 minus 1. So total pluses మీకు 5 అవుతాయి, minus 1 మాత్రమే ఉంది. So that is plus 4. So here the value is 1 comma 4. So the next point is 1 comma 4. Next P of 2 final value P of 2 ని క్యాలిక్యులేట్ చేయండి. సో P of 2 is equal to P of 2 is equal to 3 into 2 into 2 plus 2 into 2 minus 1. So which is equal to 3 2 is 6, 6 2 is 12 plus 4 minus 1 that is 16 minus 1 that is 15. So we will get 15. So 2 comma 15 is the final value, last value. సో ఇవి మనం వాల్యూస్. దీనికి ఇప్పుడు మనం గ్రాఫ్ చూద్దాము. గ్రాఫ్లోకి వచ్చేసరికి ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ అవర్ వై యాక్సిస్. ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేయండి. ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ 7. ఫస్ట్ ఎక్స్ వాల్యూ -2 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ -2 అవుతుంది. ఇక్కడికి వచ్చాక వై వాల్యూని బేస్ చేసుకొని మనం వై వాల్యూ పాజిటివ్ అయితే అప్కి మూవ్ అవ్వాలి, వై వాల్యూ నెగిటివ్ అయితే డౌన్కి మూవ్ అవ్వాలి, -2 అనేది. సో ఇక్కడ మనకి వై వాల్యూ పాజిటివ్ కాబట్టి మనం అప్కి మూవ్ అవుతాము. సో అప్కి మూవ్ అవుతూ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి 1 7 కదా, 7 వరకు, 2 3 ఇది 4 ఇది 5 ఇది 6 ఇక్కడ 7. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పాయింట్ అనమాట. ఓకేనా. సో అంటే ఏం చేస్తాం మనం, -2ని 7 వరకు మూవ్ చేసుకొని అప్పుడు మనం పాయింట్ని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, -1, 0. సో -1, 0 కాబట్టి ఎక్స్ వాల్యూ -1 ఎక్కడుందో చూడండి, అక్కడికి మనం వచ్చేద్దాం, ఇక్కడ ఉంది. సో బట్ వై వాల్యూ ఏంటి, 0. అప్కి మూవ్ అవ్వద్దు, మనం డౌన్కి కూడా మూవ్ అవ్వద్దు. ఇక్కడే మనకు కావాల్సిన సెకండ్ పాయింట్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వాల్యూ చూడండి. థర్డ్ వాల్యూ ఏంటి, 0, -1. ఎక్స్ వాల్యూ 0 ఎక్కడుంది చూడండి, ఇది మన ఎక్స్ వాల్యూ 0. బట్ వై వాల్యూ ఇక్కడ ఏంటి, -1 కాబట్టి డౌన్కి ఇలా మూవ్ అయ్యి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ పాయింట్. ఓకే, సో ఇది మనకు కావాల్సినటువంటి థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూడండి, 1, 4. సో ఎక్స్ వాల్యూ 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉంది. సో వై వాల్యూ ఏంటి ఇక్కడ 4 కాబట్టి అప్కి మూవ్ అవ్వాలి, 1 2 3 4 ఇక్కడ. సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఫోర్త్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2, 15 అన్నారు. సో జనరల్గా 2, 15, 2 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. 15 అంటే ఏమవుతుంది, 8 కంటే అప్లోకి వెళ్ళిపోతుంది. మనకి 8 కంటే అప్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ అప్లో 15 వరకు, ఇక్కడ 8 ఇక్కడ చూడండి, 2, 1 2 3 4 5 6 7 8 9 10 15 ఎక్కడో టాప్లో వస్తుంది. సో దాన్ని మనం చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో మనం ఇందులో లేదు కాబట్టి నేను అప్లో ఎక్కడ పెట్టేసి ఇప్పుడు గ్రాఫ్ని జాయిన్ చేద్దాం. సో గ్రాఫ్ని జాయినింగ్ చూడండి. సో ఫస్ట్ పాయింట్, సో ఇక్కడ మనకి -2, 7 ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. ఇలా అప్కి వెళ్ళి 1కి ఇక్కడ టచ్ అయింది, దాని తర్వాత ఎక్కడ వచ్చింది, ఇలా మనం గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్గా రానికి రెడ్ తీసుకుందాం. ఇది ఇంకో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ అండ్ 1 దగ్గర ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి గ్రాఫ్. మీరు జాగ్రత్తగా జాయిన్ చేయండి. ఇక్కడ మనకి జీరోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయండి. జీరోస్ ఎక్కడ వచ్చాయి, ఒకటి -1 దగ్గర వచ్చింది, ఇంకొకటి చూడండి 0కి 1కి మధ్యలో ఇక్కడ టచ్ అయింది. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 1 0 అవుతుంది అండ్ అనదర్ 0 లైస్ బిట్వీన్ 0 and 1 అని చెప్పి రాస్తే చాలు మీరు. ఓకేనా, లేదా క్లియర్గా గుర్తుంటే దట్ ఈస్ 1/3 అని చెప్పి రాసినా సరే. ఇలా మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి.